కర్ణాటక రాష్ట్రము మంగళూరు దక్షిణ కన్నడ జిల్లా బెంగళూరు వెస్ట్లో 357 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేత్రావతి మరియు గుర్పూర్ నదుల ఈస్ట్యూరులో ఈ అభివృద్ధి చెందుతున్న ఓడరేవు దక్షిణ కెనడాలో అతిపెద్ద నగరం. ఇది కాఫీ, జీడిపప్పు మరియు మిరియాలు తోటలకు ప్రసిద్ధి చెందిన తీరప్రాంత జిల్లా. ఈ పంటల సమృద్ధి పంటలు యుగాలుగా వ్యాపారులను ఆకర్షించాయి. అరబ్ వ్యాపారులు మొదట 13వ మరియు 14వ శతాబ్దాలలో ఇక్కడికి వచ్చారు. తరువాత పోర్చుగీసు, బ్రిటిష్ వారు వారిని అనుసరించారు. మంగళూరు నేడు టెర్రకోటతో కప్పబడిన ఇళ్ళు, సున్నం పూసిన చర్చిలు, దేవాలయాలు మరియు మసీదుల విశాల దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. కొబ్బరి చెట్ల తోటల మధ్య గూడు కట్టుకుంది. దాని చారిత్రాత్మక స్మారక కట్టడాలలో పాత వాచ్ టవర్ ఉంది. దీనిని సుల్తాన్ బ్యాటరీ అని పిలుస్తారు. దీనిని మైసూర్కు చెందిన హైదర్ అలీ 1763లో లేటరైట్తో నిర్మించారు. మంగళూరులోని 19వ శతాబ్దపు చర్చిలలో గోపురం చర్చ్ ఆఫ్ ది మోస్ట్ హోలీ రోసరీ మరియు జెస్యూట్ కాలేజ్ ఆఫ్ సెయింట్ అలోసియస్ ఉన్నాయి. నగరానికి ఉత్తరాన 3 కిలోమీటర్ల దూరంలో కదిరికొండ దిగువన నెలకొని ఉంది. 17వ శతాబ్దపు మంజునాథ ఆలయం, 10వ, 11వ శతాబ్దానికి చెందిన బుద్ధుని కొన్ని అద్భుతమైన కాంస్య చిత్రాలు ఉన్నాయి. వాకిలిలో ఇన్సాల్ట్ పూజాధికాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక పరిసరాలు ఉల్లాల్లోని ఆహ్లాదకరమైన బీచ్ రిసార్ట్ నగరానికి దక్షిణంగా కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక జైన దేవాలయాలు, మఠాలు మంగళూరు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నాయి. వాయవ్య దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడబిద్రి వద్ద ఉన్న 15వ శతాబ్దానికి చెందిన చంద్రనాథ బస్తీ అత్యుత్తమమైనది. ఉత్తరాన 18 కిలోమీటర్లు కర్కాల వద్ద ఉన్న కొండ శిఖరాన్ని అధిగమిస్తుంది. 13 మీటర్లు అనగా 43 అడుగులు ఎత్తైన గోమటేశ్వర ఏకశిలా విగ్రహము 1432లో. ఇది శ్రావణబెల్గోళ వద్ద ఉన్న పెద్దది మరియు అంతకుముందు దాని యొక్క స్పష్టమైన అనుకరణ 16వ శతాబ్దానికి చెందిన చతుర్ముఖ బస్తీ. 12 తీర్థంకరులను ప్రతిష్ఠించే కేంద్ర గదితో సంపూర్ణ సౌష్ఠవ దేవాలయం కొండ దిగువన ఉంది. తూర్పున 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మస్థల పుణ్యక్షేత్రం శివాలయానికి ప్రసిద్ధి చెందింది. దీని గోమటేశ్వర విగ్రహాన్ని 1973లో స్థానికంగా ప్రభావవంతమైన కుటుంబం స్థాపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.